శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. 2024వ సంవత్సరం జనవరి మాసం ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండిపోతుంది, ఏ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి, వాటి సంచారం వల్ల ఏ రాశుల వారికి లబ్ధి చేకూరిపోతుంది అంశాలు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ 2024 సంవత్సరం ఈ జనవరి మాసం ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుందో తెలియజేసే ముందు అసలు గ్రహాల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయో తెలియజేస్తారా? శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. జనవరి నెల నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఎక్కడున్నాయి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా రవి మకర రాశిలో ఉంటారు. అలాగే కుజుడు వచ్చి మనకి ధనుసు రాశిలో ఉంటారు. రాహు యథావిధిగా మనకి మీన రాశిలో ఉన్నారు. అలాగే గురువు వచ్చి మనకి మేషరాశిలో ఉన్నారు. శని స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు. అలాగే బుధుడు మనకి ధనుసు రాశిలో ఉన్నారు. కేతు మనకి కన్యా రాశిలో ఉన్నారు. ఇంకా శుక్రుడు వచ్చేసి మనకి వృశ్చిక రాశిలో ఉన్నారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ఈ 2024 జనవరి మాసం కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది? తప్పకుండా అమ్మా. కన్యా రాశి అనగానే మనకి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. ఈ రాశి వారికి ప్రస్తుతం గురుబలం తక్కువగా ఉంది. అలాగే రాహుబలం తక్కువగా ఉంది. అలాగే కేతు బలం తక్కువగా ఉంది. అలాగే ఒక్క శని బలం మటుకు బాగుంది. శని ఆరోగ్యకారకుడు, ఆయుష్కారకుడు అయ్యి మనకి 6వ స్థానంలో చాలా బాగున్నాడు. ఇందాక చెప్పినట్టు 3, 6, 11 స్థానాలు బెస్ట్ అని చెప్పాం కానీ, సో ఈ కన్యారాశి వారికి 6వ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి అత్యుత్తమంగా ఉన్నాడు. ప్లస్ కన్యారాశి అధిపతి బుధుడు, శని మిత్రులు కూడా అయ్యారు. కాబట్టి ఆరోగ్యపరంగా, ఆయుష్ పరంగా, ఉద్యోగపరంగా, ప్రొఫెషన్ పరంగా మటుకు ఎక్స్ట్రాడినరీగా ఉందండి. కానీ దైవబలం మటుకు తక్కువగా ఉంది. దైవానుగ్రహం తక్కువగా ఉంది. బాగా కష్టపడితే కానీ పనులు జరగవు. పనులన్నీ ఆలస్యం అవుతూ ఉంటాయి. గురుబలం తక్కువ ఉంది. గురుబలం ముఖ్యంగా చాలా తక్కువ ఉందండి. ఎందుకంటే అష్టమ అయిపోయింది కదండి. అష్టమ అంటే యాక్సిడెంట్స్, ఆయుష్ ఇలాంటివన్నీ చూస్తారన్నమాట. సో అలాంటి స్థానంలో నిజమైన బెస్ట్ గ్రహమే ఉన్నాడు. కానీ అంత శుభగ్రహమైన వాడు ఆ స్థానంలో ఉంటే మనకేం మేలు చేయడు. కాబట్టి మిశ్రమంగా ఉండిపోయాడు గురువు అనే గ్రహం. సో అది ఏప్రిల్ 22వ తారీఖుకి భాగ్యస్థానంలోకి వస్తాడు. సో ఇంకొక 3 నెలలు మనం జాగ్రత్తగా కష్టపడితే అది మంచి స్థానంలోకి వస్తుంది. అయినా కూడా మనకి శని బలం బాగుంది కాబట్టి పర్వాలేదు. ఒకవేళ గురుబలం కూడా పెరిగింది అనుకోండి ఏప్రిల్ నుంచి, సో ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ప్రస్తుతం మటుకు మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి. కాబట్టి వ్యాపారస్తులకి గడ్డు కాలం. కొత్త వ్యాపారం స్టార్ట్ చేయకండి. ఉన్న వ్యాపారాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఎక్స్పాన్షన్ కూడా వెళ్ళకండి. ఎందుకంటే చాలా డబ్బు ఖర్చు ఉంటుంది. నష్టపోయేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్పెక్యులేషన్స్ కలిసి రావు. అలాగే మాట ఎవరికి ఇవ్వకండి. మధ్యవర్తిత్వం వహించకండి. ష్యూరిటీస్ అస్సలు పెట్టకండి. అంటే ఇవన్నీ కూడా గురువులోకి వచ్చేస్తాయండి. ఒక్క గురువు బాలేడు అనుకోండి, ఇవన్నీ మొత్తం అన్నీ పోతాయి అన్నమాట. దైవబలం మనతో తోడుంటే అన్నీ మనతో ఉన్నట్టు. దైవబలం, దైవానుగ్రహం, గురుబలం తక్కువగా ఉంటే అన్నీ మనతో ఉన్నా కూడా ఏవి మనకి హెల్ప్ చేయకుండా ఉండేటట్టు. ఇదే రూల్ అండి. సో అందుకే 2, 5, 7, 9, 11 స్థానాల్లో గురువు ఉన్నప్పుడే 100 మేలు ఆ రాశులకి. మిగతా 6, 8, 12 స్థానాల్లో మన రాశి నుంచి గురువు ఉంటే మటుకు అస్సలు హెల్ప్ చేయడు. 6 ముఖ్యంగా 6 ఏంటి? డెట్స్, మిజరీస్, ఎనిమీస్, ఆరోగ్యం. సో అప్పులు ఎక్కువగా ఉంటాయి, బాధలు ఎక్కువగా ఉంటాయి, శత్రువులు ఎక్కువగా ఉంటారు, ఆరోగ్యం బాగుండదు 6వ స్థానంలో ఉంటే. ఉదాహరణకి 6వ స్థానం అనుకోండి మనకి వృశ్చిక రాశి వారు. అలాగే 8వ స్థానం అనుకోండి మనకి కన్యా రాశి. ప్రస్తుతం 8 ఏమైంది? ఆయుష్ అయింది, యాక్సిడెంట్స్ అయింది, ఇదైంది. అలాగే 12th హౌస్ వృషభ రాశి వారికి ఖర్చు స్థానం అయింది. సో 6, 8, 12 రాశుల్లో మన రాశి నుంచి గురువు ఉంటే అసలు ఏ సహాయ సహకారాలు కూడా ఉండవు. సో ఇంకా గురుబలం లేని రాశులు ఏంటి? 1, 3 అలా, అవి పర్వాలేదు. ఇంకా అని 6, 8, 12 మటుకు చాలా కష్టం అండి. కాబట్టి దైవబలం చాలా తక్కువ ఉంది. కాబట్టి దైవబలం లేకపోతే కనుక మళ్ళీ ఎవరు గుర్తించరండి అన్నమాట. అంత ఇంపార్టెంట్ అనమాట. ఆ సంవత్సరం అంతా పాపగ్రహాలైనటువంటి ఈ రాహుకేతువులు ఎక్కడ సంచారం చేస్తున్నారు? ఈ రాహుకేతులు మటుకు ప్రస్తుతం కన్యా రాశిలోనే కేతు ఉండడం చేత స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి మనం అందరికీ నచ్చుతాం నిన్నటిదాకా, ఈ రోజు నుంచి నచ్చట్లేదు. ఏమై ఉంటుందని ఆలోచించాలి. గ్రహణం పట్టింది అనుకోండి, సాధారణంగా సూర్యగ్రహణం పట్టింది. అంత పెద్ద సూర్యుడు కనిపించడం మనకు ఒక గంట సేపు, 2 గంటలు, మోక్షకాలం అని ఇవన్నీ ఉంటాయి. గంటో, గంటన్నర, అరగంట సూర్యుడే కనిపించడు. విశ్వానికి కనిపించే సూర్యుడే కనిపించడు. సో అలాగేంటంటే రాహు కేతువులు
మన రాశిలో కనుక ఎవరైనా ఒకరే ఉంటారు, ఇద్దరు ఉండలేరు. ఎందుకంటే ఒకటి ఇక్కడ ఉంటే దాని ఆపోజిట్ ఇంకోటి ఉంటాడు కాబట్టి. సో కన్యారాశి వారికి ప్రస్తుతం కేతు అక్కడ ఉన్నాడు కాబట్టి, ఆపోజిట్లో రాహు ఉన్నాడు కాబట్టి, గ్రహణ సమయం అంటే మనం ఎంత మంచి వాళ్ళైనా, ఎంత హెల్పింగ్ నేచర్ అయినా, ఎంత దైవభక్తి ఉన్నా, ఎంత దానగుణం ఉన్నా, ఎంతో ఉపయోగకరమైన వ్యక్తి అయినా కూడా మనల్ని ఇప్పుడు గ్రహణం పట్టి ఉంది, మనం ఎవరికీ కనిపించట్లేదు, మనల్ని శత్రువులా చూస్తున్నారు, మనల్ని అందరూ ఆడిపోసుకుంటున్నారు, మనలోని మంచితనం ఎవరికీ కనిపించదు. అది నడుస్తుందండి ప్రస్తుతం కన్యారాశి వారికి నవంబర్ 1 నుంచి. ఇది ఏడార్థం పీరియడ్ అండి. అయితే విద్యార్థులు చదువు పట్ల ఏ రకంగా ఉంటుంది, అలాగే సంతానం ఎలా ఉంటుంది వీళ్ళకి? సంతాన విషయం మటుకు ప్రస్తుతం లేనట్టే అండి. ఎందుకంటే అష్టమ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి సంతానానికి వెళ్ళినా కూడా సంతాన నష్టం జరిగేందుకు అవకాశం ఉంది. కానీ ఇప్పుడు సంతానానికి వెళ్తే పర్వాలేదు, ఎందుకంటే ఏప్రిల్ తర్వాత నుంచి గురుబలం ఉంది కాబట్టి, అంటే ఇప్పుడు కన్సీవ్ అయినా కూడా 9 months అవ్వాలంటే కనుక ఏప్రిల్ తర్వాతే ఉంటుంది కాబట్టి ఇప్పుడు పర్వాలేదండి. ఇప్పటి నుంచి మనం అనుకుంటే కనుక ఖచ్చితంగా 2024లో సంతానం కలిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కన్యారాశి వారికి. ఎందుకంటే భాగ్యస్థానంలో గురువు వస్తాడు కాబట్టి ఏదైనా సరే ఏప్రిల్ తర్వాత నుంచి ఖచ్చితంగా 100% బాగుంది సంతానం విషయంలో. ఇంకొకటి అడిగారు విద్యార్థుల గురించి అడిగారు. విద్యార్థులకు కూడా ఏంటంటే అష్టమ స్థానంలో గురువు మాట ఖచ్చితంగా మేలు చేస్తాడు. ఎందుకంటే మంచి ర్యాంక్ సాధించాలన్నా, మంచి యూనివర్సిటీ రావాలన్నా కూడా ఖచ్చితంగా ఇదే ఊర్లో కాకుండా వేరే ఊరు వెళ్ళాలి, ఫారెన్ కానీ అది కానీ వెళ్ళాలి. సో అష్టమ స్థానంలో గురువు అంటే ఖచ్చితంగా తల్లిదండ్రులు దూరంగా ఉండి చదువుకోవడం కానీ ఉద్యోగం చేయడం కానీ జరుగుతుందండి. దాని రకంగా మటు ఖచ్చితంగా కన్యారాశి వారికి అలా మేలు అవుతుంది. సో విద్యార్థులకు మటుకు సువర్ణావకాశం అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా. ఇక ఎటువంటి పరిహారాన్ని వీళ్ళు పాటించుకోవాలి? ఈ కన్యారాశి వారికి ముఖ్యంగా ప్రస్తుతం అష్టమంలో గురువు ఉన్నాడు కాబట్టి సేమ్ దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా ఆరాధించడం, అలాగే రాఘవేంద్ర స్వామిని ఎక్కువగా ఆరాధించడం, వీలైతే కనుక దత్తాత్రేయ అష్టోత్తరం ప్రతిరోజు చదువుకోవడం, వీలైతే కనుక రాఘవేంద్ర స్వామి టెంపుల్కి వెళ్ళడం, అక్కడ మంత్రాలయం వెళ్తే చాలా మంచిదండి. అంటే గురు తుల్యులు, గురువు రిలేటెడ్ వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా దర్శించుకుంటే చాలా మంచిది. అలాగే దత్తాత్రేయ స్వామి టెంపుల్ గురువారం వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేస్తే కూడా చాలా మంచిది. ప్రస్తుతం కేతు ఇక్కడ రాశిలో ఉన్నాడు, సప్తమంలో రాహు ఉన్నాడు కాబట్టి కూడా సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. గురుగారు, కన్యారాశి వారికి ఈ జనవరి మాసం ఎలా ఉండబోతుంది, వాళ్ళు ఎటువంటి పరిహారాన్ని పాటించుకుంటే వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంటుందనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. విద్య, ఉద్యోగం, సంతానం, వివాహం, విదేశీయానం, ఆరోగ్యం, ఐశ్వర్యం, వ్యాపారం వీటన్నిటి కొరకు గురువుగారికి అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేసి గురువుగారి అపాయింట్మెంట్ పొందొచ్చు.